నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనకి మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచెస్ 2 ఉంటాయి. సో, మీకు 3 బ్యాచెస్‌లో మీరు ఏదైనా జాయిన్ అవ్వచ్చు. ప్రెజెంట్ మార్నింగ్ బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉన్నాయి. సో, తప్పకుండా జాయిన్ అవ్వండి. మీ దాంట్లో నుంచి ఒక్కళ్ళు జాయిన్ అయినా ఫ్యామిలీ మొత్తానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, ఎనీవేస్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో, చూడండి చాలా రకాల బెల్లీ ఫ్యాట్స్ ఉంటున్నాయి మనకి. అంటే చూడండి ఇప్పుడు అమ్మాయిలకి ఒకలాగా, అబ్బాయిలకి ఒకలాగా. సో, బాయ్స్‌కి ఏంటంటే రీసెర్చ్ ఏం చెప్తుంది, ఇండియన్ మెన్‌ని మీరు గమనిస్తే బాడీ అంతా ఒక్కలాగున్నా పొట్టెక్కువ ఉంటది. కాబట్టి స్ట్రెస్, యాక్టివిటీ లెవెల్స్ అసలు జరగట్లేదు. కదలట్లేదు కదా బాడీ. సో, బ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. పడుకునే టైంకి పడుకోవట్లేదు, తినే టైంకి తినట్లేదు. అగైన్ ఇవి కూడా సర్కాడియన్ రిథమ్‌ని దెబ్బతీస్తాయి కాబట్టి అగైన్ బెల్లీ ఫ్యాట్ రూపంలో వస్తది. అదే ఆడవాళ్ళకొచ్చారనుకోండి మీరు హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యుండొచ్చు. లేదా పీసీఓడీ, పీసీఓఎస్ ఇష్యూస్, థైరాయిడ్ ఇష్యూస్, ప్రీ డయాబెటిక్ ఇలా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌తో పాటు హార్మోనల్ ఇష్యూస్, యాక్టివిటీ లెవెల్స్ ఎందుకంటే అమ్మాయిలు చాలా వర్క్ చేస్తారు. కానీ మీ బాడీకి రాట్లేదు కదా! మీ ఆర్గన్ హెల్త్‌కి రాట్లేదు కదా! సో, అందుకని తప్పకుండా ఒక గంట సేపు యోగా చేయండి. ఒక హాఫ్ ఎన్ అవర్ టు 40 మినిట్స్, 1 అవర్ వాకింగ్ తీసుకోండి తప్పకుండా. సో, మీ హెల్త్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనకొక హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎస్పెషల్లీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు మీరు ఈ హెల్త్ ప్రాబ్లమ్‌ని తగ్గించుకోకుండా మీరిప్పుడు ఎంత ఎక్సర్‌సైజ్ చేస్తున్నా, ఫుడ్ మార్చకుండా, మీరు కరెక్ట్ ఎక్సర్‌సైజ్ చేయకపోయినా ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవనమాట. అదే యోగా చేయడం వల్ల ఏంటి, ఇప్పుడు వాకింగ్, యోగా సో, మనం ప్రాణాయామం, ఆర్గన్ హెల్త్‌కి చేసే అన్ని ఆసనాస్ ఏంటంటే, ఫ్యాట్ లాస్‌తో పాటు మీకెక్కడైనా సరే ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్‌తో పాటు బ్లోటింగ్‌ను తగ్గిస్తూ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని తగ్గిస్తది. సో, ఒక్కసారి హార్మోనల్ హెల్త్ బెటర్ అవుతుంది అంటే ఆటోమేటికల్లీ అన్నీ తగ్గుతా వస్తాయి. సో, కాన్సంట్రేట్ మోర్ ఆన్ హెల్త్ ఇష్యూస్. ఫ్యాట్ లాస్ ఆటోమేటికల్లీ జరిగిపోతది హెల్త్ మీద కాన్సంట్రేట్ చేస్తే. రైట్? ఇప్పుడు నేను కొన్ని ఆసనాస్ చూపిస్తాను. సో, ఇవన్నీ తప్పకుండా ఫాలో చేసేసేయండి. అందరూ చేయొచ్చు. ఆడ, మగ అట్లా ఏం తేడా లేదు. అందరూ చేసేసేయండి. రైట్? సో, ఫస్ట్ స్లోగా రైట్ లెగ్ ఓపెన్ చేసి ఫస్ట్ ఇక్కడ ఫ్రీ చేసుకోండి. లేకపోతే ఇబ్బందిగా అనిపిస్తది. సో, జస్ట్ హిప్స్ ఫ్రీ చేసుకొని స్లోలీ హోల్డ్ చేసి స్లోలీ అబవ్ యువర్ హెడ్ నుంచి తీసుకోండి. స్టార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇలా 20 రౌండ్స్ రానియండి. ఇటు 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ సెంటర్‌లో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, ఈ లెగ్ కొంచెం సైడ్ తీసుకోండి. అప్పుడు మనకి ఇంకా కంఫర్టబుల్ ఉంటది. లోవర్ బ్యాక్ నుంచి వస్తది మనకి స్ట్రెచ్. సో, ఇంటర్లాక్ తీసుకొనైనా సరే జస్ట్ ఇలా ఎంత వీలైతే అంత ఫార్వర్డ్ తీసుకెళ్ళండి. ఎల్బోస్‌ని డౌన్ ప్లేస్ చేయండి. మనకి ఇటు కిందికి రావాలి ఫ్లో అనేది. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా 10 రౌండ్స్ రానివ్వండి. ఇప్పుడు స్లోగా సేమ్ ఇటు సైడ్ తీసుకోండి. లెఫ్ట్ సైడ్. మళ్ళీ స్లోగా స్ట్రెచ్, సెంటర్. స్ట్రెచ్, సెంటర్. హోల్డ్. మళ్ళీ సేమ్ అబవ్ యువర్ హెడ్ నుంచి తీసుకోండి. ఇలా పైన నుంచి రావాలి మనకి. మీకు ఎంత బెండ్ అవ్వగలిగితే అంతే బెండ్ అవ్వండి. రైట్? మన పోస్చర్ మాత్రం ఇలాగ ఉండాలి. 20 రౌండ్స్ రానివ్వండి. స్లోలీ సెంటర్ తీసుకొని డయాగ్నల్‌లో బెండ్ ఫ్రమ్ యువర్ లో బ్యాక్. మీకు ఈ ప్రాసెస్‌లో మనకు వార్మప్ సరిగ్గా చేయనప్పుడు పట్టుకుంటాయి కదా! సో, జస్ట్ ఓపెన్ క్లోజ్ తీసుకొని సరిపోతుంది. మీకు అలా పట్టుకున్నట్టు అనిపిస్తాయి. సో, లోవర్ బ్యాక్ నుంచి ఇలా 1, 2, 3, 4, 5 ఇలా లోవర్ బ్యాక్ నుంచి బెండ్ వచ్చేలా చూసుకోండి. మీకు ఎంత కుదిరితే అంత బెండ్ తీసుకోండి. ఇది లెగ్ స్ట్రెయిట్ తీసుకోండి. అప్పుడు ఫుల్ స్ట్రెచ్ వస్తది కదా! ప్రీ డయాబెటిక్‌లో ఉన్న, డయాబెటీస్ ఉన్న, కాఫ్ మజిల్స్ స్ట్రెంథెన్ అవ్వడానికి, వెరికోస్ వెయిన్స్, నీస్ స్ట్రెంథెన్ అవ్వడానికి, ఇలా ఇంచ్ లాస్ అవ్వడానికి మంచిగా సాగుతది కాబట్టి, సో, ఫ్యాట్ లాస్ అవ్వడానికి అన్ని రకాలుగా బాగా హెల్ప్ అవుతది. రైట్? సో, ఫార్వర్డ్ బెండ్ తీసుకుంటున్నారు కాబట్టి పొట్ట మీద పర్ఫెక్ట్ స్ట్రెచ్ వస్తది. ఇదొక 10 రౌండ్స్ రానివ్వండి. 10 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా ఫార్వర్డ్ తీసుకొని దగ్గరికి తీసుకోండి. భద్రాసన్ తీసుకుంటాం కదా! భద్రాసన్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఆసన్. అందుకనే చాలా వాటిల్లో చూపిస్తాను నేను భద్రాసన. సో, జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ తీసుకోండి. మీకు ఎంత కుదిరితే అంత. న్యూట్రియన్స్ పాసేజ్ కానీ పెల్విక్ ఆర్గన్స్ మీద ఎక్కువ పోతది. సో, అందుకని మనకు చాలా చాలా మంచిదనమాట. ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఈ ఆసన్ చాలా చాలా మంచిది. సో, రోజు ఇంక్లూడ్ చేసుకోండి మీ రొటీన్‌లో. ఇప్పుడు స్లోగా సెంటర్ తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ తీసుకోండి.
ఇప్పుడు ఫ్లాపింగ్స్ తీసుకోండి. మనకి ఇంచ్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో స్లోగా ఇలా ఒక 40 to 50 రౌండ్స్ వచ్చేలాగా చూడండి. ఇప్పుడు స్లోగా సెంటర్ తీసుకొని ఇంటర్లాక్ తీసుకొని స్లోగా స్ట్రెచ్ అండ్ బ్యాక్, స్లోలీ స్ట్రెచ్ అండ్ బ్యాక్. మీకు ఇలా ఫ్లెక్సిబిలిటీ ఇష్యూ అనిపిస్తే కొంచెం ముందుకు తీసుకోండి కాళ్ళని. ఇప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇలా తీసుకోండి. 1 2 3 4 అండ్ స్లోగా 5. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ తీసుకోండి. 1 2 3 4 అండ్ స్లోలీ 5. పర్ఫెక్ట్. ఇలా సెంటర్ తీసుకొని ఇప్పుడు స్లోగా ఫార్వర్డ్ తీసుకోండి. ఇంటర్లాక్ తీసుకొని స్లోలీ ఇలా ఫార్వర్డ్ తీసుకోండి. లేదా కాళ్ళని హోల్డ్ చేసుకొని ఎంత వీలు అవుతే అలా ఇలా అప్ అండ్ డౌన్. 2 3 4 5 6. సో మొత్తం ఓవరాల్ ఫుల్ బాడీకి వస్తుంది కాబట్టి ఫ్యాట్ తగ్గడానికి, రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి సో చాలా చాలా మంచి. సో పీసీఓడి, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఇరెగ్యులర్ పీరియడ్స్ లేదా ఓవర్ఫ్లో ఉన్న బ్లీడింగ్, ఫైబ్రాయిడ్స్, సిస్ట్లు, ఇలా ప్రతి ఇష్యూకి చాలా చాలా బాగా పనిచేస్తుంది. సో ఫార్వర్డ్ డౌన్వర్డ్ ఫ్లో వచ్చేలా చూసుకోండి. ఇదంతా కూడా మనకు స్ట్రెచ్ వస్తుంది. స్లోగా సెంటర్ తీసుకుని సుఖాసన వచ్చేసి స్పైన్ స్ట్రైట్ తీసుకొని ఒకసారి ఫ్రీ చేసుకుందాం. ఇన్హేల్ లెఫ్ట్, exhale center. మళ్ళీ inhale to right, exhale center. Inhale to left, exhale center. మళ్ళీ inhale to right, exhale slowly center. ఇప్పుడు స్లోగా లెగ్స్ ఓపెన్ తీసుకొని స్లోలీ సెంటర్. మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా లేదా కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్న అబ్బాయిలు అమ్మాయిలు తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ఆసనాలు ఇదొకటి. కొన్ని ఆసనాస్ ఏంటంటే ఫీమేల్స్కి చాలా చాలా మంచిది, కొన్ని ఆసనాస్ మేల్కి చాలా చాలా మంచిది. అంటే మంచిది ఇన్ ద సెన్స్ ఏంటంటే జస్ట్ ఫిజికల్గానే కాకుండా మన మెంటల్గా కూడా. ఇప్పుడు అమ్మాయిల ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, అబ్బాయిల ఆలోచనలు ఒక రకంగా. సో ఆ మెంటల్ హెల్త్కి కూడా మనకు చాలా చాలా మంచిది అనమాట. సో భద్రాసన ఫీమేల్కి ఎంత మంచిదో ఇంకొంచెం ఎక్కువగా నౌకాసన అబ్బాయిలకు అలా అనమాట, చాలా చాలా మంచిది. అండ్ మీరు కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఇద్దరూ తీసుకోవాలి. సో స్లోగా అప్ సైడ్ తీసుకొని స్లోగా చేతులు స్లోలీ అప్, మళ్ళీ స్లోలీ సెంటర్, హోల్డ్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు చూడండి స్లోగా ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ఫార్వర్డ్, స్పైన్ స్ట్రైట్ చేసుకోండి. లేదు ఇంకొంచెం కంఫర్టబుల్గా కావాలి అంటే ఇన్హేల్, మీరు ఫుల్ తీసుకున్నా సరే హాఫ్ తీసుకున్నా సరే, ఎక్స్హేల్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్. ఇది పర్ఫెక్ట్ స్ట్రెచ్ ఉంటుంది ఫ్యాట్ లాస్కైనా, హార్మోన్స్కైనా, డైజెషన్కైనా. సో మళ్ళీ చాలా స్లోగా నౌకాసన్. ఇన్హేల్, ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ స్లోగా సెంటర్, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్, బెండ్. సో ఆ మధ్యలో ఏంటంటే హోల్డింగ్ వస్తుంది, జస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే హోల్డింగ్ ఉంటుంది. సో ఇన్హేల్, ఇలా మనకి ఏదైతే ఆ బ్రెత్ వర్క్ యాడ్ చేస్తున్నామో లంగ్స్కి, హార్ట్ హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట. 1 more round of inhale, స్లోలీ డౌన్ సెంటర్, రిలాక్స్. ఇది 10 to 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని స్లోలీ లై డౌన్. ఇదే సుప్త బద్ధ కోణాసనంలో బ్యాక్ తీసుకొని ఇంటర్లాక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్. ఇన్హేల్, exhale slowly up. 1 2 3 4 5 6 7 8. ఇలా 10 రౌండ్స్ రానియండి. 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత కాలు రెండు ఓపెన్ తీసుకొని
రైట్. మళ్ళీ స్లోలీ ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ అప్. 11, 12, 13, 14, 15 ఇలా 20 రౌండ్స్ రాని. లేదు మీకు ఇబ్బంది అవుతుందంటే 10 రౌండ్స్ తీసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ సేమ్ పైనకి అగైన్ సేమ్ ఇంకొక 10 రౌండ్స్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ కాళ్ళ మధ్య స్పేస్ తీసుకొని ఇంటర్లాక్ హ్యాండ్స్ అప్. ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్. నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు నెక్ లిఫ్ట్ చేయరాదు మ్యాట్ మీద నుంచి. సో మీరు ఏం చేస్తారంటే వేరియేషన్స్ తీసేసుకోండి. ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫార్వర్డ్, ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫార్వర్డ్ ఇలా తీసుకోండి. నడుము నొప్పి ఉన్న, నెక్ పెయిన్ ఉన్న ఎవ్రీవన్ ఎల్స్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్, మళ్ళీ ఇన్హేల్ బ్యాక్. బ్యాక్ వచ్చినప్పుడు మనకి చెస్ట్ ఓపెన్ వస్తుంది కదా, హ్యాండ్స్ అప్ వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ ఇన్హేల్ తీసుకోవడం మనకు చాలా చాలా మంచిది హెల్త్కి. సో ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. ఇలా ఇది కూడా 10 to 20 రౌండ్స్ తీసుకుని వర్టిగా ఉన్న వాళ్ళు కూడా అంతే వేరియేషన్ తీసుకోండి మీకు ఇబ్బంది అనిపిస్తుంది అంటే. సో జస్ట్ ఇది ఒక 10 రౌండ్స్ 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా వన్ లాస్ట్ రౌండ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అలా 40 రౌండ్స్ తీసుకోండి. 40 రౌండ్స్ ఇబ్బంది అనిపిస్తే 20 రౌండ్స్ తీసుకోండి ఫస్ట్. సో 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత రిలాక్స్ అయిపోండి. మీకు 100% మీకు టైం ఉంటే సూర్య నమస్కారాలు తీసుకోండి. 5 to 6 సెట్స్ తీసుకుని సూర్య నమస్కారాలు బ్రెత్ వర్క్ తోటి. సూర్య నమస్కారాలు కూడా చాలా చాలా పవర్ఫుల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా అసలు చూడకండి. సూర్య నమస్కారాలని మూవింగ్ మెడిటేషన్ లాగా కన్సిడర్ చేస్తాము. సో మనకు అంత రిలీఫ్ ఇస్తుంది. మీరు జస్ట్ 5 to 6 సెట్స్ విత్ బ్రెత్ వర్క్ తీసుకున్నా మీకు అన్ని రకాల లాభాలు వస్తాయి ఫిజికల్ హెల్త్కి, మెంటల్ హెల్త్కి. కానీ దానికి కూడా క్యాలరీస్ అని యాడ్ చేసేసి ఎంత స్పీడ్గా చేస్తున్నాము 12 సెట్స్, 24 సెట్స్, 56 సెట్స్ అలా చేసేస్తున్నారు. అలా చేయకండి. మీరు 5 సెట్సే చేయండి. లేదు టైం లేదు 2 సెట్స్ చేయండి. కానీ ప్రాపర్గా బ్రెత్ వర్క్ మూమెంట్స్ అలైన్ చేసుకుంటూ చేయండి. దానికి మీకు 10 సెట్లు అలా ఊరికే అలా స్పీడ్గా చేసిన దానికంటే ఇంకొక 10 లాభం ఉంటుంది. సో ఏది స్పీడ్గా చేయాలి, నేను దీంతో ఇది చేసేస్తే 10 రౌండ్స్ చేస్తే నా పని అయిపోతుంది అలా చూసుకోవద్దు. ఎప్పుడైనా సరే మీరు చూడండి, ఇంకా అలానే మీకు ఇంకెక్కువ రిజల్ట్ వస్తుంది. మీరు జస్ట్ 5 సెట్స్ విత్ బ్రెత్ వర్క్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ 20 సెట్స్ ప్రాపర్గా స్పీడ్గా. మీకు దీంతో ఎక్కువ రిజల్ట్ వస్తుంది. మీకు తెలిసిపోతుంది ఒక 1 వీక్ 10 డేస్లోనే. సో దేనికి టెన్షన్ తీసుకోవద్దు. ఫుడ్ కరెక్ట్గా తింటూ వాకింగ్ యాడ్ చేసుకోండి, యోగా యాడ్ చేసుకోండి. హెల్త్ చాలా చాలా బాగుంటుంది. సో ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఓం నమః శివాయ.